సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 17వ వచనం. నాకు అధైర్యము పుట్టింపక్కము. ప్రవక్త అయిన ఇర్మియా గారి జీవితంలో కానీ చూస్తున్నట్లయితే దేవుడంట యాజకుడైన ఇర్మియా గారిను తన పని కొరకు ప్రవక్తగా ఎంచుకున్నాను. ప్రధాన యాజకుని యొక్క కుమారుడు. కానీ ఈ యాజకం చేయవలసిందల్లా పోయి ఇప్పుడు దేవుని యొక్క మాటలను రాజుల యొద్దకు ప్రకటించాలి. ఆ సమయంలో కానీ మనం చదువుతున్నట్లయితే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, అక్కడ ప్రజలు, రాజు వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలను నమ్మి ఇర్మియా మాటలను వినరవారు. అయితే ఇక్కడ తను కోరుకుంటున్న మాట, అయ్యా నువ్వు నాకు సహాయము చేయండి. ఇగో నా చుట్టూన వారు నన్ను నమ్మట్లేదు, కానీ ఇర్మియా ప్రవక్త మాత్రము ప్రభు ఏదైతే ప్రకటించమన్నాడో వాటిని ప్రకటించాను. ప్రజలందరూ కూడా దేవుని వ్యతిరేకంగా నిలబడ్డారు. మనకు తెలిసిందే, ఎవరు ఎక్కువ చెప్తే అదే రైట్ మనం అనుకుంటాం. ఇర్మియా ఒకవైపు ఉన్నాడు, మిగతా జనమంతా ఒకవైపు ఉండి ఇర్మియానే అబద్ధ ప్రవక్తగా చూపిస్తున్నారు. కానీ భక్తుడైన ఇర్మియా గారు మాత్రము దేవుని వైపు మాత్రం నిజాన్ని నిలబడ్డా. అక్కడ ఎంతమంది నిందించినా, చెరసాల వేసినా, తను ఎంత అవమానించినా, రాజు మరణింపచేద్దాం అనుకున్నా సరే ఇర్మియా గారు మాత్రము దేవుడు తనకిచ్చిన ఆ ప్రవచనాన్ని పట్టుకొని దేవుని పక్షమున నిలబడాను. ఈరోజు నా ప్రియకుమారులకు మాత్రం నిజమే, మన క్రీస్తు కొరకు నిలబడవలసినది. ఈరోజు చాలాసార్లు చూస్తున్నప్పుడు నేటి క్రైస్తవ సమాజం ఎలాగుందంటే, 10 మంది ఏం చేస్తే అదే కరెక్ట్, లేదా గొప్ప వ్యక్తి చెప్తే అదే కరెక్టు. దేవుని విషయాన్ని మర్చిపోతున్నాం, దేవుని ఆలోచన మర్చిపోతున్నాం. ఈరోజు మనము దేవుని దగ్గర అడుగుదాం, అయ్యా నీ వైపు నిలబట్టకు నాకు సహాయం దయచేయండి. ఇగోనైనా నేను పాపం వైపు కాకుండా, అపవాది వైపు కాకుండా, ఈ లోకం వైపు కాకుండా నీ వైపు నిలబడే భాగ్యము నాకు దయచేయని అడుగు. ప్రవక్త ఇర్మియా ప్రభు కొరకు నిలబడ్డాడో మనము అటు విధంగా నిలబడాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి ఉన్నారు అయినా నువ్వు రోషం గల దేవుడు ప్రభా. అయినా నీ యొక్క పరిశుద్ధ రక్తమును కొని ఉన్నావు, ఆ రక్తం తగ్గట్టుగా విలువైన వారుగా జీవించుటకు సహాయం దయచేయండి. అయినా మాలో పిరికితనం తీసివేయండి. మాలో తండ్రిసైనా ఈ లోకం వైపు స్వభావం తీసివేసినైనా నీ కొరకు నిలబట్టకు సహాయం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఏదైతే వారి సన్నిధిలో కోరుకుంటున్నారో మీరు జ్ఞాపకం చేసుకొని అయినా వారి పక్షంలో మీరే ఉండండి. అలాగే వారిని కూడా నీ వైపు తిప్పుకోండి ప్రభా. ఈ లోక వైపు కాకుండా, ఈ లోక మనిషి ఆధారపడకుండా నీ మీద బలపట్టకు సహాయం చేసి నీ దీవెన ఆశీర్వాదంతో నింపమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆ పక్షం నిలబడదాము, దేవుని కార్యాలు చూద్దాము. దేవుడు దీవించును గాక, ఆమేన్.